జ్ఞానం అనే టాపిక్ లో అమానిత్వం అదంబిత్వం అనే మంచి గుణాలని బట్టి చూసుకొచ్చాము. అమానిత్వం అనేది మానిత్వం అంటే మనని బట్టి మననే ఉయర్ந்து ఎంచుకునేది మన కాని పెద్దగా ఎంచుకునేది. అదావదు దాని వచ్చి మన ఇంకొకరిని కంపేర్ చేసేప్పుడు జడ్జ్ చేసేప్పుడు నేను వాళ్ళకి నా పెద్ద అటానిసి నేనే నన్ను ఎక్కువగా ఎంచుకునేది. అదే అమానిత్వం అనేది. అది లేకుండా ఉండేది. ఆ వార్తలోనో శయల్లోనో ఎన్నాళ్ళనో ఇది ఒకటినే లేకుండా ఉండాలి. అనగా దంభిత్వం అనేప్పటికి ప్రిటెండ్ చేసేది. ప్రిటెండ్ అంటే పోలిక మనకాని నాకు నే ఇట్ట ఉండా అట్ట ఉండా అట్ట అనేసి మాట చెప్పేది చేసేది అన్ని మన వచ్చి సింప్లిసిటీ ఎలిమైగా లేకుండా మనకాని வெளிப்படுத்தேதி మనவுடைய ఆ దంబాని అంటే పెరుమని తత్పెరుమని నాకు ఇటువంటి అటానిసి పెద్దగా మనని வெளிப்படுத்துకునేదే ఈ దంభిత్వం. అది లేకుండా ఆ ప్రిటెన్షన్ ఆ పోలిగా నేనే నన్ను పెద్ద చేసి మాట్లాడేది చేసేది దాంతో లేకుండా ఉండేదే అదంభిత్వం చూసాము. அடுத்து అహింస అనేప్పుడు కొదవ లివింగ్ బీయింగ్స్ ఉయిర్నాలను ఒకటినేని మనవుడియ ఎన్నం సొల్ செயల్లో ఏ విధాలోని మన వచ్చి హింస ఇయ్యకూడదు అనేదే అహింస అనేది. యాక్చువల్గా దీనిలో స్వామి దయానంద చెప్పేప్పుడు మన దానిలో నిండా విషయాలని చూసాము. ఎట్టా దాని ద్వేషం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, పழிవాంగుం ఎన్నం ఉండకూడదు, అసూయ పొరాமை ఉండకూడదు, అనగా గమనం లేకుండా ఉండకూడదు. అనగా ఒక కార్యం నడాలే అనే దానికోసం ఇంకోరిని హింస చేయకూడదు. అనగా సెన్సిటివిటీ వద్దే పண்பாடு లేని మనసే వచ్చి ఇంకొకరిని హింస చేయాలి ఎంచును. సెన్సిటివ్ గా ఉండగా నృత్పంగా మనసు ఉండగా ఆ పక్వం అవంగా ఆ హింస లేకుండా మాట్లాడేది అన్ని చేసింది ఆలోచన. అదే మరి పొరుమైతో ఉండేది అనగా ఇంకొకరిని మన్నిచ్చే స్వభావం ఇటాగింత ఉంటే మనకి ఈ హింస అనేది లేకుండా ఉన్నది. దానికి ఉపాయం వచ్చి మనం ఏం చెప్పినాము, తెల్లాట ఉండి సందాల దాకా మన ఎట్టా ఉండినాము ఏమి అనే దాన్ని ఒక 10 నిమిషం 5-10 నిమిషం మన ఎంచి చూడాలి. ఎట్టా ఉండినాము అనేసి తిరిగి తెల్లాట ఉండి ఎట్టా ఉండినాము అనేసి మనని గమనించగా మనవుடைய మనసునుடைய బలహీనం ఏమి బలం ఏమి అనేది మన నుంచి పురింజుకుందుకు వెళ్ళవును. అదే మరి ఈ శాస్త్ర జ్ఞానాన్ని తెలివిగా పురింజుకోంగా కూడా ఈ మన మనసు ఆ నుట్ప తన్మైకి పోంగా నుణుక్కంగా అన్నిని పురింజుకోంగా ఈ హింస ఇంకొకరిని హింస చేసేదానితో మన నీకిందుకు ఆరంభించము. ఇదే మన చూసింది. அடுத்து నేడు చూడపోయేది వచ్చి శాంతి. అదే మరి అహింసలో ఇంకొకటి మెయిన్ గా మన తెలుసుకోవాల్సింది వచ్చి హింసని కూడా ఇంకొకరికి చేసే ఇప్పుడు మెయిన్ గా మన కాల్ని మన షుగర్ వచ్చితే కాల్ని పెట్టేది, ఒక వెర్రల్ని కూడా పెట్టేది, అనగా ఈ పోరును వచ్చేప్పటికి ఎదిరిలాని చంపేది అట్టా ఇదింతా కూడా హింసనేగా. అది ఎట్టా చెయ్యచ్చు అంటే అది కూడా ఎప్పుడు వచ్చి మన ఆ మోటివ్ ఏమి అనేదే చూడాలి. డాక్టర్ని కత్తితో కొయ్యనే చేసేరు, దొంగని కత్తితో కుత్తనే చేసేండు. కావంటే డాక్టర్ చేసేది ఏ మోటివ్ తో చేసేరు, ఏ ఎన్నంతో చేసేరు. సోల్జర్స్ అందరు పోర్ చేసేరు అంటే అది ఏ మోటివ్ తో చేసేరు అనేదాన్ని, ఏ నోకంతో చేసేరు అనేది మనం చూసేప్పుడు అది వచ్చి మంచి నోకంగా ధర్మ వழிలో ఉండేప్పుడు ఈ చిన్న హింస అనేది మన హింసగా ఎత్తుకోకూడదు. అది అహింసలోనే వచ్చును. అది ముఖ్యమైన పాయింట్. ఆ ధర్మంగా ఉందా, మన చేసే செயல் ధర్మానికి డీవియేట్ అవ్వకుండా దానిలోండి వేరుపడకుండా ఉందా అనేది మన గమనాల్లో పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు వచ్చి அடுத்து మన చూసేది శాంతి.
శాంతి అనేప్పుడు మన శాంతికిని శాంతికిని వ్యత్యాసం తెలాల. శాంతి ఓం శాంతి శాంతి శాంతికి అనేది వచ్చి మన அமைதி అనేది. ఇక్కడ శాంతి అనేది వచ్చి அதாவது பொறுமை, அக்செப்டன்ஸ், அகாமடேஷன் அன்று அகாமடேஷன் అన్నిని ఏతుకునే ఆ తన్మై. దీనిలో వచ్చి రెండు ఆస్పెక్ట్ గా దీన్ని చెప్పారు, రెండు స్టేజెస్ గా. మొదట వచ్చి అన్నిని సహించి పలకాలి, తితిక్ష అనేది ఫస్ట్ స్టెప్. రెండవది స్టెప్ వచ్చి పొరుమై, మన్నితల్ అనేది రెండవది స్టెప్. గురుపరానంద స్వామి వచ్చి మన్నితల్ అనే దాన్ని ప్రధానంగా చెప్పిండారు. పరమార్థానంద స్వామి వచ్చి దాని క్షమ అనే దాని పొరుమై అనే దానికి చెప్పిండారు. ఆ పొరుమై ఉంటేనే మన్నితల్ అనేది వచ్చును. దాని పొరుమైని మనం ఎత్తుకుంటా. మన్నితల్ అనేది మన ఏమో పెద్ద మనం మన్నిచ్చే వాళ్ళని అనే ఆస్పెక్ట్ వచ్చును. దానిసి అది ఈగోని క్రియేట్ చేసింది వాய்ப்புగా మంచును. దానించి పొరుమై అనేది ఎత్తుకుంటే ఇంకా బాగుండట్టుగా ఉంది. సరే, அடுத்து వచ్చి మన ఈ తితిక్ష అనేప్పుడు ఇప్పుడు ఈ శాంతి అనేది వచ్చి ఇంకొకరు ఏం తప్పు చేసినాலும் దాన్ని మన వచ్చి మనస్సులో ఏ విధమైన మాత్రం లేకుండా దాని వచ్చి మన మాత్రం లేకుండా ఉండేది. మనసులో వచ్చి వాళ్ళు ఏదైనా తప్పు చేత తోడుతూ మనకు రోగం ఒక రియాక్షన్ అవుతుంది. ఆ మనసులో ఒక ఏం విట్టసిస్తారు అటనిసి ఒక ఎన్నం అవుతుంది. ఆ ఎన్నం కూడా రాకుండా ఉండేదే ఈ శాంతినుடைய முக்கியவேனி. ఆ శాంతినుடைய తాత్పర్యం, దానియుடைய స్వరూపం. అదావదు నేను ఏమి మన దోర్నా తిట్టినాலும் లేకపోతే ఏదైనా ఒక செயல் మనకి మన ఎదురు చూడకుండా ఒక செயல் మనకు ఆపోజిట్ గా మనం ఎంచిన దానికినా వేற మారి అట మారితా చేసేప్పుడు మన మనసులో దాన్ని అట్టనే చూసేది, పాలు ఇట్ట చేసేది అనేట్టుగా మట్టు చూసేది. అట్ట చూసి పழగేది వచ్చి వద్దే ముఖ్యం. అది లేకుండా అక్కడ వచ్చి ఒక రియాక్షన్ మనకు రోగం ఒక మాత్రం నిగழ்ந்து మన మనసులో ఎన్నాళ్ళ భేదం, భేదం అంటే వ్యత్యాసం అనేది వచ్చింది. దాని విక్రియ అంటారు. విక్రియ అంటే మాత్రం అర్థం. పర అపరాధ ప్రాప్తవు. పర అంటే వేరే దూరన, అపరాధ అంటే తప్పు చేసేప్పుడు, ప్రాప్తవు అది నడిసేప్పుడు అడంజేప్పుడు అవిక్రియ. అప్పుడు వచ్చి ఆ విక్రియ అనేది, అవిక్రియ అంటే విక్రియ అంటే మాత్రం, అవిక్రియ అంటే ఆ మాత్రం చేంజ్ లేకుండా ఉండేదే ఈ శాంతి అనేది. శాంతి అనేది ఇక్ ప్లస్ పుష్పానికి వచ్చినాయి ఆ సకారం. ఆ సకారాన్ని ఇక్కుని మొదట ఇక్కు, రెండవది ఆ షకారం రెండు సేరేప్పుడు అది షా అనే లెటర్ వస్తుంది. ఆ శాంతి అనే దాన్ని బట్టి ఇక్కడ చూసేము. దీనిలో వచ్చి మొదట ఏం చెప్పినాము, తిదిక్ష ఉండాలి, సహిపు తన్మై. ఈ సహితల్ అనేదాన్ని మన మొట్టనే చూసిండాము. యమ నియమాల సమాధమ ఉపరమ తిదిక్ష చూసామేక. దానిలోనే వచ్చిన మన ఇది చూసామేక, వివేకం వైరాగ్యం షట్ సంపత్ అటాంటి చూసామేక. దానిలో ఒక క్వాలిటీగా ఈ తిదిక్ష అనేది అవుతుంది. ఏమి ఇరుమైகள், ఏమి ரெட்டைகள்னு చెప్పేమి ద్వంద్వాలు, తున్బం ఇన్బం, మానం అవమానం, వెప్పం కుళిరు అటానిసి ఏమి ఇరుమైలు ఉందో దాన్ని సహించి పలగాల. అది ఇంతని కంటిన్యూస్ ఇయర్కైగా ఉండేది. అది ఒక ఇన్బం ఉంటే తున్బం ఉంటనే చేసుకుని అనేసి మార్చి వాళ్ళకిలో ఇది వచ్చుకుంటా ఉన్ను అనేదాన్ని మన పురించుకుని దాన్ని సహించి పలగాల. అదెట్టా సహించి పడడంటే సహించి పలగాలట సావిసపడం. అదావదు దేనిని ఇప్పుడు సైకిల్ ఎట్టా పలకడం అంటే సైకిల్ లో ఎక్కి కూండి పడగితేనే అది తిరిగి పడంగానే సైకిల్ పడగిందిలోను. నీచలు ఎట్టా కొట్టడం మన వాటికి నీచలు నీళ్ళలో పడింది, నాకు నీచలు తలాగు దాని నీచలు రోగంతా పడను అట అనేసి
నీళ్ళు మారి ఏమన్నా వరంజి పెట్టుకుని దల్ల ఇట్ట కొట్టుతా నీచలు వస్తున్నా కండిపా రాదు. అది నీళ్ళు రోగ పడి మన కాల్సి అసచ్చి అది సూతనే దానికి మన ఆ సేఫ్ గార్డ్ కి ఆ టైర్ నియో ఏమో వేసుకుంటారు, లేకపోతే ఒక మనిషినుడే హెల్ప్ తో దాన్ని పడగేవు. அதே மாதிரி சைக்கிள் ఉంటున్నాலும் சரி, கார் ఉంటున్నాலும் எது ఉంటున్నాலும் అది దాన్ని చేసేందుకు ఆరంభించిరావల. ఆ అభ్యాసం చెయ్యంగా ఆటోమేటిక్ గా అది మనకు పழగిందుకు ఆరంభించను. మనం ఏం చేసేము, నాకు తెలాదు, నా ఎట్టా చేతున్నా ఇది తెలాది దాని పైర్చి చేసేము. ఆ పైర్చి అనేది వచ్చి వద్దే ముఖ్యం. దాన్ని మన ఇప్పుడు నేటా సహించుకునేది నా పొరుமைగా ఎట్టా ఉండడం, ఎట్టా ఈ గుణాన్ని ఫాలో చేయడం, నాకు నా దీన్ని పట్టియే తెలాలేదంట. ఇంకా పழகంగా ఆటోమేటిక్ గా మనకి పழகంగా అది వచ్చిందుకు ఆరంభించును. ఒక వండిందుకు తెలాలా అనేము, నాకు కేకే చేసింది లేదు, నాకు తెలాదు అనితే అది వచ్చునా మొట్ట దాని పట్టియ அறிவு, దాని పట్టియ జ్ఞానం, ఇది ఇట్ట చెయ్యాల అట అనేసి మనం తెలుసుకోలే. ఆనగా దాన్ని అభ్యాసం చేయాలి. తిరిగి చేసేప్పుడుగు దానిలో ఏం తప్పుడు అవుతుందో దాన్ని కరెక్ట్ చేసి తిరిగి మనం చేసేప్పుడుగు ఆటోమేటిక్ గా అది మనకు పలకానికి వచ్చును. దీనిలో వచ్చి శాంతి అనేప్పుడు ఈ సహిపు తన్మై అనేదాన్ని మన సహించి పழகంగానే అది మన సహించుకుందుకు వెళ్ళవును. మన ఇప్పుడు విరదం అనేది నా నుంచి ఉండింది వెళ్ళవలా అంటే, నా విరదనే ఉండిందిలా నా నుంచిదా వెళ్ళవదు అంటే మొట్ట ఏం చెయ్యాలి, ఒక తెల్లాట ఫుడ్ ని మట్టు కట్ చేసి చూడాలి కూడా కొంచెం అதாவது మనం ఇప్పుడు 4 hours ఒక మాట తినేమో అంటే దాన్ని ఇంకా కొంచెం నీటి ఇచ్చింది చూడాలి. ఫుల్ డే ఉడన్నే ఎత్తకుండా కొంచెం ఒక గంట సేపు కూడించుకుని 4 గంట సేపు 5 గంట సేపు 6 గంట సేపు గ్యాప్ లో அடுத்த ఫుడ్ తింటున్నా అనేట్టుగా మనం ఒక సంకల్పం చేసి కొంచెంగా అట్ట పழகంగా ఆ పసి అనే ఆ ఉణర్వుని సహించి పழகாలి. అదే మరి నొప్పి కూడా. ఇప్పుడు దానికి స్వామి ఒక ఏం ఉదాహరణ ఇచ్చినారంటే, ఇప్పుడు తలపోటు వచ్చింది, ఆ తలపోటుకు మందు తినిసాము, ఆ మందు పోయి వర్క్ చేయాలని ఒంట్రోగా ఆ వర్క్ ఆ పని చేసేదాకా తలపోటు ఉండనే చేసిన రోగ పోంగానే ఆ తలపోటు నీంగుసును. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లోనే అట్ట ఉంది, మందు వెయ్యంగానే తోట ఈ అనుసును అట్టొచ్చి మన డైలీ లైఫ్ లో ఉండేందుకు అట్ట ఉంటది. ప్రాక్టికల్ గా అది పాసిబిలిటీ లేదు. మన మందు తింటే ఒక కాలం కాసుకుండాలి, దానికి ఆ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ దానికి వెయిట్ చేయాలి. దాని వరకు ఆ ఏం కష్టనో దాన్ని సహించి పழகாలి, పొరుமைగా దాన్ని సహించి పழகாలి. స్వామి పరమార్థానంద చెప్పేప్పుడుకు పాస్ట్ ఇరంద కాలం అనేది ఏర్కనవే ముడించింది, దాన్ని మన సహించుకునే అవ్వాలి, ఇట్ట నడిచింది అనే దాన్ని మన గమనించి దానిలోండి మన ఏం లర్న్ చేసుకోవాలనో, మన ఏమి దానిలోండి చదువుకోవాలనో, ఆ అనుభవాలలోండి మన ఏం చదువుకోవాలనో దాన్ని చదువుకుని దాన్ని మన ఉడిసిరా. దాన్ని వద్దే ఇదిగా పొలంబుకుంటా ఉండకూడదు. పొలంబేది అనేదే ఈ సహిప్పు అట్రతన్మై అనేదానికి ఒక ఇండికేషన్, ఒక కురీడ్. దానిచ్చి ఆ పొలంబకుండా మన దాన్ని పురింజుకుని దీని నుంచే ఇది నడిచింది అనే దాన్ని పురింజుకుని దాన్ని సహించి అక్సెప్ట్ చేసుకోలే, ఏత్తుకోలే. సరే, పాస్ట్ అదే మారియే ప్రెసెంట్ ని అట్నే. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది, ఇవాళ అనేది వచ్చి మనకి కన్ను ముందాటి వచ్చింది, దానిని మన మార్చిందుకు వెళ్ళదు, దానిని మన సహించుకునే అవ్వాలి. అదేది ఫ్యూచర్ మనకు ఇంకా வருங்காலம் అనేది మన చేత చాయిస్, దానిలో మనకు తేర్ந்தெடுతే తన్మై ఫ్రీ విల్ అనేది ఉంది, చాయిస్ ఉంది. అట్టానే ఇప్పుడు ఆ ఫ్యూచర్ ని మనం ఏం చేయాలి, దాన్ని వెయిట్ చేసి అది అన్ఫోల్డ్ అవి మన ముయற்சி చేసే அளவு ముయற்சி చేసి రావాల. అదే ఇప్పుడు తలపోటు లేకపోతే ఏదో ప్రச்சனை మనకు తీర్పు కావాలంటే దానికి ఎంత ముయற்சி చేయాలో దాన్ని ముయற்சி చేసి రావాల. ముయற்சி చేసి ఆనక దానికి ఉండే రిజల్ట్ వచ్చేదాకా
మన వచ్చి పొరుమైగా దాని వెయిట్ చేసింది. ఆ వెయిట్ చేసే ఆ తన్మయే రెండవది క్షమ అంటారు. దానికి కెపాసిటీ టు వెయిట్ ఫార్ ది ఫ్యూచర్ టు అన్ఫోల్డ్. కెపాసిటీ అంటే తిరణ్. దేనికోసం వెయిట్ చేసేదానికి. దేనికి వెయిట్ చేయాలి? ఆ வருங்காலம் ఇంకా వచ్చే మన ఒకటి తలపోటు మందు తినిసాము, ఆ మందుకు ఉండే అది పోయి రియాక్ట్ చేసి మనకు దానికి ఉండే రిజల్ట్ వచ్చేదాకా మన పొరుమైగా అది ఆ வருங்காலம் అనేది అదిగా అన్ఫోల్డ్ అవ్వాలి. అన్ఫోల్డ్ అంటే అదిగా ఇప్పుడు పూ మలర్ந்துతుంది, అదిగా మలర్ందాలిగా దాని ఉండే టైం మనం ఇయ్యాలి. అది లేకుండా మన పొరుమైగా వెయిట్ చేయకుండా వేంగ వచ్చి రావాలంటే అది రాదు. అదే మరి ఇప్పుడు బిడ్డ ఆ కానుపు టయాలో ఆ పోటు వచ్చింది అంటే, లేబర్ పెయిన్ వచ్చింది అంటే ఆ బిడ్డ వచ్చేదాకా ఆ పెయిన్ ని మన తాలుకునే అవ్వాలనే తవర అక్కడ వచ్చి అదిగా ఇదవుసును ఆ ఫ్యూచర్ అనేదాన్ని మన సహించుకునే అవ్వాలి. పొరుమైగా ఆ సఖిప్పుని ఉండాలి, పొరుమైని ఉండాలి. రెండు ఉంటేనే అక్కడ దాని మన ఆ రెండు ఉండేది, రెండు సేరిందే అకామిడేషన్. ఆ ఏతుకునేది అనేది సఖిప్పు తన్మైని ఉండాలి, పొరుమైని ఉండాలి. నడిచిన దాన్ని బట్టి మన ముయర్చి ఎంత ముయర్చి చేయాలో దానితో చేసి అమైదిగా ఏం నడుతుంది అనేదాన్ని సహించుకుని పొరుమైతో అది ఫ్రీ అవ్వేందుకు మన దానికోసం వెయిట్ చెయ్యాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకొక తావులో స్వామి ఏం చెప్పిండారు అంటే, మన ఇప్పుడు ఒక్కొక్కరుని ఒక్కొక్క స్వభావాలు ఉంటారు. ఒక్కొక్క మనిషిలోని వాళ్ళ ఎట్టా పెరిగి వచ్చిండారు, ఏ సూழ்நிலையில ఉండినారు, ఎట్ట మరి చదివినారు, వాళ్ళ ఫ్రెండ్స్ తోరు అమ్మాయిలు ఎట్టా బిహేవ్ చేసినారు, అన్నిని పొరుతు వాళ్ళుடைய గుణం అనేది, క్యారెక్టర్ అనేది అట్టనే ఉరువవుతుంది అనేదాన్ని మనకు బాగా తెలుసును. మన కన్నారా చూతా ఉంటాము మన వాళ్ళకిలో. అట్లానే ఇప్పుడు వాళ్ళ సూழ்நிலைకి తగ్గట్టు వాళ్ళ మనస్సు వచ్చి విధ్యాసపడనే చేస్తుంది. మనం ఏం చెయ్యాలంటే, మన అహింసలో చూసాము, ఇక ఉపాయం ఏం చూసాము, వాళ్ళ స్వభావం ఏమి, వాళ్ళు అరియామైలో దీన్ని చేసిండారు అనేదాన్ని మన సూక్ష్మంగా పురించుకుందుకు వెళ్ళవాలి. వాళ్ళుடைய సూழ்நிலை ఇది అనేదాన్ని, వాళ్ళు పెరిగి వచ్చిన టైప్, వాళ్ళ సూழ்நிலை ఇది ఇంత ఇట్ట ఉండిందా నుంచి వాళ్ళుடைய బిహేవియర్ ఇట్ట ఉంది అనేదాన్ని మనం పురించుకుని ఆ పొరుమైతో దాన్ని సహించుకుని వాళ్ళని ఏత్తుకునే తన్మై మనకు రావలే. దీనిలో అడితే వాళ్ళు ఏం చేసినాலும் మనం ఏత్తుకోవాలన్నా మరి అన్ని ఇదేనినే మన ఇది చేయకూడదా అంటే, ఒకరు మన ఎప్పుడు నన్ను ఇంకోరు హర్ట్ చేస్తారు, నాకు వచ్చి తుంబ ఇచ్చారు ఇంకొకరు అటని ఎప్పుడు ఎంచేము అంటే, ఇంకోరుடைய செயల్ని నేను వచ్చి ఇంటర్నలైజ్ చేసుకుంటున్నా, అహముఖపడుతుకుంటున్నా. నాకే చేసినారు అటనిసి దాన్ని నేను మనసులో అది వచ్చి ఇంటర్నలైజ్ చేయకుండా నావుடைய ఒళ్ళుకు ఇట మారి చేసినారు, నా మనసుకు ఇట మారి ఒక కష్టాన్ని ఇచ్చారు అనేదాన్ని మనం వచ్చి దాన్ని తని కరువిని ఎత్తకుండా మనం వచ్చి నాకే కష్టాన్ని ఇచ్చారు అటనిసి నేను నన్ను దానిలో అభిమాన పడుతుకుంటున్నా. అది మొదట ఉండకూడదు. ఆ బిహేవియర్ పెట్టుకుని నేను ఏం చేశాను అంటే, నేనే దానికి పొరుపు అటనిసి మనని దానిలో ఆ పట్టు నుంచి దానితో మన సేరుగుంటుంది. మన మనసు మన ఎన్నం ఏం చేస్తుంది అంటే దానిలో పోయి ఒట్టుకుంటుంది. ఇప్పుడు నా బిడ్డలు ఉండారు అంటే నేను చెప్పే అలవు చెప్పాను, నా బిడ్డలు వర్క్ చేసేరు ఇటా ఉండారు అంటే కొంచెం చిన్న వయసులో వచ్చి మన ఇటా చెప్పి వాళ్ళని మార్చాలనో అన్ని చెప్పేము. ఆ ఒక ఏజ్ వెనక వాళ్ళని మెచ్యూర్ అయ్యారు. అట్ట ఉంటప్పటికి ఒక ఏజ్ అయ్యేప్పటికి మన నుంచి చెప్పింది వెళ్ళవునే తమర వద్దు ఇదిగా వాళ్ళని లేదు అనేసి కొట్టిందుకో లేకపోతే
ఒక కండిపుగా ఇట్టనే చెయ్యాలని వద్దే స్ట్రిక్ట్ గా చెప్పిందిగో మన నుంచి వెళ్ళవదు. ఒక ఏజ్ దాకానే అదింతా ఒట్టవుతావును, దాని వెనకంతా అన్బుతోనే మన చెప్పిందిగే వెళ్ళవునే తవర అక్కడ వచ్చి వద్దే ఇదిగా చెప్పినాముంటే అది వచ్చి వేరే మారి ముడించును. దానించి ఓరளவுக்கு మనం ఏం చెయ్యాలి, మన ఎమోషన్ మన రియాక్షన్ అదింతా రాకుండా మన రాకూడదు. అదే టయాలో నేను ఏం చెయ్యాలో మన కడమ ఏమో దాని మట్టుం చెయ్యాలి. అనగా వచ్చే రిజల్ట్ ని దేవుడికి దేవుడితో ప్రసాదంగా ఎత్తుకుని ఆ తన్మై పొరుమైతోని ఏం నడుతుందో దానికి తగ్గట్టు మన సేల్ చేసింది మన నుంచి ముడించాలే. ఇది వద్దే ముఖ్యం. ఈ శాంతిలో మన పొరుపు నుంచి మన అన్నిటి మనం తలకి వేసుకుని మన ఒద్దేదిగా చెయ్యంగా అక్కడ ప్రచనలే కూడును. ఇది మన ఎత్తుకొచ్చుకోకూడదు. వాళ్ళు పురించుకునేట్టుగా మన వచ్చి మన செயల్ని చేసి వాళ్ళకి పురించబెట్టాలనే తవ్వుర వాళ్ళని వచ్చి అది మన చెప్పేట్టుగా మన అడ్వైస్ కానో లేదు ఇట్టనే చెయ్యాలి అట్టని సిందాని కంపల్ చేయకూడదు. అది వద్దే ముఖ్యం. మన కంపల్ చేసినామంటే కండిపా అది మన పొరుపు అటనిసి మన ఎంచుకుని మన అదావది వాళ్ళ కష్టాలకు వాళ్ళే పొరుపే తవ్వుర మన పొరుపుని మన ఎంచాల్సిన అవసరం లేదు. అది వద్దే ముఖ్యం. நாவுடைய எமோஷனுக்கு நாவுடைய செயல்கே நான் பொறுப்பே தவிர ఇంకొకరుடைய செயலுக்கு ఇంకొకరుடைய ఉణర్చిలాకు తని నే పొరుపు లేదు అనేదాన్ని మొదట పురించుకోలే. ఓరளவு పెద్ద అవిసారుంటే వాళ్ళ ఎమోషన్ వాళ్ళ ఉణర్చిలాకుని వాళ్ళ செயల్లాకుని మన పొరుపు లేదు. కాబట్టి మన కడమై ఉంది. మనం ఏం చేయాలనో మన వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలనో అన్ని విధాలోని మన వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఆ మెచ్యూరిటీ వచ్చేదానికి వాళ్ళు విన్నారంటే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలంటున్నా దాన్ని మనం చెయ్యాల్సిమే తవర మననే పొరుపుని ఎంచుకు దానిలో మన మంటని ఒడచుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మన పురించుకోవాలి. ఇదే ఈ ఈశ్వరునికి జీవనుకు ఉండే వ్యత్యాసం. మన కృష్ణరుடைய దీన్ని తెల్లాట మాట్లాడేప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇక దీని అదావదు సూழ்நிலை అనేది వచ్చి ఏమి అనేదాన్ని క్లియర్ పురిగింది. సర్వజ్ఞన్గా అవంగా అదావదు ఈ అన్ని గుణాలని సెన్సిటివ్ గా నుట్పంగా పురించుకోంగా ఏం అవునుంటే అన్నిని తెలివిగా తెలిసేదానికి దుర్యోధనంతో ఎట్టా నడుచుకోలే, విదురంతో ఎట్టా నడుచుకోలే, అర్జునంతో ఎట్టా నడుచుకోలే, ఏ వాళ్ళ అర్జునునికి టీచింగ్ చెప్పాలే మోటనే కృష్ణుడు చెప్పిందిగా ఆరంభించలా. కృష్ణుడు వచ్చి ఆమె ఇదిగా వాదిసేతాడారు. మొదట 2 శ్లోకం ఇవన్నీ క్లైబ్యమ్మా స్మగం అళితన్మయ అడంజక దేనికి ఇట్ట మారి అవయవు అటానిసే కార్పణ్య దోశ అండ్ అటానిసింతాని ఆ దోశ నీకు ఎట్టా వచ్చింది అనేది ఇంతాన్ని చెప్పేదే తవర 2వ అధ్యాయాల మొదట 2 శ్లోకం. అప్పుడు టీచ్ చెయ్యాల అతడు. నేను శిష్యునిగా అవేను అటాని చెప్పంగానే అతడు చెప్పిందిగా ఆరంభించారు. ఇదింత మన విద్యాసంతా మనకు పురించాలే. ఒక్కరికి అడుగంట దేనిని మన చెప్పాల్సింది లేదు. ఓరளவு చిన్న బిడ్డలు అనేప్పుడు చెప్పచ్చు. కొంచెం ఏజ్ అవంగా అందరునే ఒక ఇండివిజువాలిటీ ఫామ్ అవసరం. అట ఒక ఫామ్ అవిన మనిషిలాగా మన వచ్చి చెప్పుతే అది వచ్చి ఒక కుత్తం గాని ఒక ఇది కానీ తెలుసును. అయ్యో ఇట్ట చెప్పారే మనని అనే ఆ ఫీలింగ్ తా వచ్చును. దాని నుంచి ఎట్టా వాళ్ళు బిహేవ్ చేసారో దానికి తగ్గట్టే మన గమనించి చెయ్యాలనే తవర మన పొరుపు అన్నికి మననే పొరుపుని ఎంచుకుని అన్నిలో ముక్కుని దూర్చకూడదు. దూర్స్తే సూర్పణకి మాదిరి కట్టముకు రావాల్సిందే. సరే, ఇప్పుడు ఇదిలో ఇంకొకటి స్వామి దయానంద ఒక ఎగ్జాంపుల్ చెప్పినారు. ఎట్టా వచ్చి ఒక అయ్యని ఒక బిడ్డ
చిన్న బిడ్డ అయ్యని తొక్కేండ అంటే అప్పుడు అయ్యి వచ్చి దాన్ని ఒక్క వద్ద పెద్దగా అంతా ఎంచండు ఉసుడు బిడ్డ ఎట్టా చేసింది అట్ట అనేసి అందరితో చెప్పి నవ్వు దాని ఒక జోక్ కూడా సకాఫోడు. అదే ఇది ఆ బిడ్డ 20 వయసు అవిన వెనక అయ్యని తొక్కిన అంటే ఏమవును? అప్పుడు వాడు దేనికి వాడుடைய మెంటల్ మెచ్యూరిటీ ఎట్టా ఉంది, దేనికోసం వాడు చేసేండు, తాయిస్ చేసేండా లేకపోతే ఏదో డ్రగ్స్ అడిక్ట్ అవినాడా లేకపోతే వాడుடைய కోపం ఎట్టా ఉంది, వాడుடைய ఇది ఎట్టా వాడుடைய నిலை ఎట్టా ఉంది అనేది ఇంత వాచ్ చేసే ఆ తన్మై ఉండాలి. అది లేకపోతే మనకు రియాక్షనే వచ్చును. మనం వచ్చి செயல்படும். అప్పుడు ఎదిర్వినయే சேர்த்துவோம். ఎదిర్వినై செய்யங்க మనకు வாழ்க்கைలో మనకు పాఠం అనేది రాదు. అనుభవాల్లో పాఠం రావలే. పాఠం వస్తేనే మనకు వచ్చి మన మనస్సు శుద్ధి పడును. ఆ రియాక్షన్ అనేది రాకూడదు. యాక్షన్ ఎదిర్వినై అనేదే లేకుండా ఉండాలి. మన వచ్చి మననియే మన క్రిటికల్ గా అదాவது తవరుగా మనని తప్పుగా ఎంచుకోకూడదు. నా గిల్ట్ నన్నేని నే తప్పు చేస్తానే అట అనేసి ఒక కుట్ర ఉన్నారు నన్ను ఎత్తుపోకూడదు. ఇంకొకరిని ఇది చేసే పడుకుని వాళ్ళని అండర్స్టాండ్ వాళ్ళు తప్పు అనే ఆ ఫీలింగ్ ని ఎత్తుకొచ్చుకోకూడదు. ఆ స్వభావానించే అది నడుతుంది అనే దాని మన క్లియర్ గా పురింజుకోగానే దాని మన వచ్చి ఈ సమదర్శనం అనేది ఇంకా చెప్పేమే. అప్పుడు కృష్ణుడు ఎట్టా అందరితో బిహేవ్ చేసినారు, దుర్యోధనంతో ఎట్టా బిహేవ్ చేసినారు, అర్జునుడితో ఎట్టా ఒక్కొక్క స్టేజ్ లో బిహేవ్ చేసినారు అనేది ఇంతని ఆ సూక్ష్మ బుద్ధి రాగానే ఆ తన్మై మనకు వచ్చును. ఆ భేదం అనేది అప్పుడు ఉండదు. ఇప్పుడు దానికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం ముందరనే చూసిందాము. ఈ వేలు వచ్చి నా కన్నుని కుచ్చింది అంటే ఈ వేల్ని నేను కట్ చేస్తున్నా లేకపోతే వేల్ని ఏనా పని చేస్తున్నా, అయ్యో తెలాకుండా అది చేసింది అటన్సి ఎంచుతాం. అదే మారియే వాళ్ళని తెలాకుండానే అన్ని నడుతా ఉంది ఇక్కడ. లేదు వాళ్ళు తెలిసే చేశారు అట అని చెప్పుతే కూడా వాళ్ళు ఆ తెలిసే చేశారు అంటే ఆ అరియామైలోనే దాన్ని చేసేదే తవర మనతో తప్పుందా వాళ్ళతో తప్పుందా అనేది దాన్ని పొరుమైగా థింక్స్ చేసి అనలైజ్ చేసి చూడాలనే తవర మనని మట్టు తప్పుగా ఎంచుకునేదో వాళ్ళని మట్టు తప్పుగా ఎంచేదో అది ఇంత అక్కడ ఉండకూడదు. అట్ట ఉండగానే ఈ మెచ్యూరిటీ అనేది మైండ్ మెచ్యూరిటీ ఈ మనసునుடைய ఆరోగ్యం అనేది అప్పుడే మనకు పరిమళించును. ఇది అన్నిని అభ్యాసం మూలంగానే మన ఎత్తుకొచ్చిందుకు వెళ్ళవను. దీని పற்றி మన మీరు ఇతనుடைய గురుపరానందాவுடைய బ్లాగ్ లావణ్య అంపిందేగా దాన్ని పోయి చూడ నీట్ గా ఉంది. దాన్ని మీరు ఒక మాట వాసితే నేను ఇంకా డీటెయిల్స్ తవను అనగా దీన్ని ఎట్టా మన ఉపాయం ఏమి అట అని చూసేప్పటికి ఇది అన్ని ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టం దేనికోసం ఇంకోరు మన దగ్గర ఏర్పడితేరు అంటే వాళ్ళు అరియామైలో ఉండారు. వాళ్ళ నుంచి దాన్ని మనని కష్టం చేయకుండా వాళ్ళ నుంచి ఉండింది వాళ్ళ ఇయ్యలామై అనేది అరియామై ఇయ్యలామై అనే దాన్ని మన పురించుకోలే. మన అక్సెప్ట్ అని ఎత్తుకునేది అనేది మన వచ్చి ఒక వెరుపుతో ఎత్తుకున్నాము అంటే మన ఒక సెల్ఫ్ పిటి నా బిగ్గిని నాకు ఒక అయ్యో నన్ను ఇట్ట చెప్పారే ఎత్తుకునే అవ్వాల వేరే దోవల అట అనేసి నాకేని ఒక సుయ పశ్చాదాపం అంటే అట్ట మారింత ఉన్నది అంటే అది వచ్చి మనకు அடுத்து మన మనసు వచ్చి ఈజీగా మూవ్ చేయనే చెయ్యదు. మనకు ఒక సుయ పశ్చాదాపం మనకు నోకనే మనని పట్టియే మనకు ఒక ఎరకం అయ్యో వాళ్ళు ఇట్టంతా చేసేరు నా నుంచి వేరొక్కటి చేసిందో లేదే దీనిలోండి ఎట్టా బయట రావడం తెలాలేదే అట అనేసి నాకే ఒక నెగటివ్ ఇది ఇంత ఉన్నది అంటే నాకు రోగనేని ఒక పొలంబలు ఆయనకు మునుమునుపు ఇది ఇంత ఉన్నది అంటే దాని నుంచి ముழுமைగా దాన్ని ఏత్తుకుందుకు వెళ్ళవదు. ఆ సిచ్యువేషన్ ని ముழுமைగా పూర్ణ మనస్సుతో ఏత్తుకుంటేనే నా మనస్సు దానికి ఉండే తీర్వుని చూసిందుకు వెళ్ళవును. అట్ట లేకపోతే ఈ పులంబలు ఇది ఇంత ఉన్నది అంటే
నా మనసు ఇంకా ఓపెనా లేదు, తెలివా లేదు అని అర్థం. మనకు ఎప్పుడు ఈ పులంబులు ఇది ఇంత మనసుకు వచ్చిందో అప్పుడేని మన వచ్చి ఇంకా తెలివిగా రాలా, మన అరివులో ఇంకా తెలివి లేదు అనే దాన్ని మన పురించుకోలే. అది ఇంత ఒక ఇండికేషన్. నా నుంచి ఇంకా ఆ తెలివి నా మనసు రాలా, నే ఇంకా మెచ్యూర్ అవ్వాలా, ఏ తావులో నేను ట్రాప్ అవేను, ఎక్కడ నాకు తడంగల్ అనేది వస్తుంది అనేది దాన్ని నేను చూసి దానికి తీర్వుని ఎత్తుకొచ్చుకోలే. అనగా కరుణை, ఏற்றுకొள்ளுதல், ఇది ఇంత మన ఆ గుణాలనింత కొంచెం కొంచెంగా మనం ఎత్తుకురాంగా ఈ శాంతి అనే ఆ தன்மை మనకు వచ్చును. ఈ శాంతి ఉండేవాళ్ళు, அதாவது ఈ సహిப்பு தன்மைని, ఈ பொறுமை, மன்னித்தல், ఇది ఉండేవాళ్ళు అన్ని గుణాలు, అహింస, ఇది ఇంత అన్ని ఆధారంగా ఉండేది ఇది వద్ద ముఖ్యమేని ఒక గుణం శాంతి అనేది. ఇది ఎత్తుకుతనేని నిండు గుణాలు మనకు ఆటోమేటిక్ గా వస్తున్నాయి. దానిచ్చి ఈ గుణం వచ్చి వద్ద ముఖ్యం అనే దాన్ని పురించుకుని దానికి స్వామి సాధన అనువర్తనం అటాని చెప్పినారు. అదావదు మற்ற సాధనలు தொடர்ந்து చేసేదానికి ఈ గుణం వచ్చి మற்ற సాధనే, అదావదు సహించే తన్మై ఉంటేనేగా ఇంకొక, అదావదు ఇప్పుడు నేను ఒక విరదం ఉంటాను, నేను ఇట్ట తెల్లాట 5 గంటలకు లేవాలని ఎంచాను, ఈ జపాలంతా చెయ్యాలని ఎంచాను. అదింతా చేసేప్పుడు నాకు కొంచెం కష్టం రానే చేసిన ఒళ్ళుకు. ఆ కష్టం వచ్చేదాన్ని నేను సహించి పழகுతనేగా నా నుంచి దాన్ని தொடர்ந்து చేసిందిలోనే. ఆ தொடர்ந்து చేసేదానికి ఈ గుణం అనేది ఉద్దే ముఖ్యం. ఈ గుణం ఉంటేనే మన அடுத்த మంచి గుణాలంతా మనకు వచ్చింది. ఈ గుణం వద్దే హెల్ప్ఫుల్ గా ఉన్న దానిచ్చి ఇది వద్దే ముఖ్యం అనేది అని మన పురించుకోవాలి. దాని వచ్చి ఈ పొరుమతోని అందరుடைய స్వభావం ఇట్టనే ఉన్న ఆత్మ జ్ఞానంతోని అన్ని సమదర్శనం అనే ఆ ఇదింత మన ఈ జ్ఞానాన్ని తెలివిగా పురించుకోంగా అన్నిని సహించుకునే తన్మై, ఆ పొరుమైంత మనకు వచ్చును అనేదాన్ని చెప్పినారు. సరే, அடுத்து వచ్చి ఆర్జవం. ఆర్జవం అంటే రుజుభావక. రుజు అంటే నేర్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అటని చెప్తామేగా. నేరాన స్ట్రైట్ గా ఉండేది, నేర్కోట్లో ఉండేది. ఏం నేర్కోట్లో ఉండాలి అంటే మనవుடைய ఎన్నం, సొల్, செயல் 3 ఒకే నేర్కోట్లో ఉండాలి. ఎట మన ఆసనం చేసేప్పుడు మనవుடைய కழுத்து, ముదుగు, వెనహాతి పార్ట్ అన్ని హెడ్, తల అన్ని ఒకే నేర్కోట్లో ఉండాలి అని చెప్పేమో. అదే మరి ఈ దిల్లో వచ్చి మన ఎన్నం, సొల్, செயல் 3 ఏం ఎంచేమో అదే మనం మాట్లాడాలి, ఏం మాట్లాడేమో అదే మన చెయ్యాల. ఇది వద్దే ముఖ్యం. ఈ టయాలో నేను వచ్చాను, ఒకరితో నేను వాకిచ్చిన అంటే ఆ టయాల కరెక్ట్ మన సకాపోలే, లేకపోతే ఒక ఫోన్ చేసినని చెప్పాలి. అదింత చిన్న విషయాల ఆ పంక్చువాలిటీ. దానికి ఇంకోటి కూడా చెప్పిన స్వామి, మన ఏం ఎంచేమో దాన్ని చెప్పేదే సత్యం, వాయిమై అనేది. ఏం మనస్సులో ఎంచేమో దాన్ని చెప్పేదే వాయిమై. దాని నుంచి ఇంకొకరిని నా చూసేప్పుడు వీళ్ళని నన్ను కొట్టాల ఫోన్ ఉంది, వీళ్ళని చూస్తనేది నాకు పట్టల అటనే తింటాని ఎన్నం అట్ట ఒక ఎన్నం వచ్చింది ఇంత దాన్ని చెప్పింది కావాలను చెప్పింది వెళ్ళవదు. అన్ని ఎన్నం వచ్చే ఎన్నాళ్ళని సంబంధం లేకుండా వచ్చే ఎన్నాళ్ళనింత చెప్పాలనేసి అవశ్యం లేదు. దానిచ్చి సంబంధం లేకుండా ఎంచచ్చు అంటే అదిని ఎంచకూడదు. దానికే మన ఎన్నాన్ని మొట్ట కరెక్ట్ చెయ్యాల, ఈ ఎన్నాలే మన ఎంచాలే అనేది ఇంతని మనకు ఆ అభ్యాసం చెయ్యంగా పயிற்சி చెయ్యంగా మన జపం ధ్యానం ఇటాది చెయ్యంగా మనసు ఒరుముగ పడంగా ఈ ఎన్నాలు తవిర వేరే ఎన్నం రాకూడదు అనేట్టుగా మన ఆ మనసుని ఎత్తు సకాపోల. அதே மாதிரி ఆ ఎన్నం ఈ ఎన్ననే ఎంచాల, ఆ ఎన్ననే నోటో రావల. ఎన్నం ఏమిచ్చామో దానే సొల్గా రావల. నా నుంచి ముడించేదాన్ని నేను చెప్పాల, ముడించని దాన్ని నేను చెప్పుకుని ఆన తెనరుగుంటా
ఉండకూడదు. దాని నుంచి ఏం ఎన్ననో దాని నోటుగా చెప్పాలే, చెప్పిన దాన్ని కండిపుగా మన చేసి రావాలే, చెయ్యకుండా ఉండకూడదు. అది వచ్చి అవుతే తప్పు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. స్వామి దాని ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు 4 గంటలకు లేవాలే అని ఎంచేప్పుడు గాని మన నుంచి ముడించేది 5 గంటలకు లేవుతా సాను అట అనేసి ఎన్నాళ్ళు అని ప్రచన వేది. ఆడ ఇంకొకరితో చెప్పేప్పుడు 4 గంటలతో లేచి రావాలని ఇంకొకరితో చెప్పేది, లేచేది 5 గంటగానే ఆడ మాట్లాడేప్పటికి 5 గంటలన్నా లేచి రావలే అట అనేసి వార్తల్లో చెప్పేది, లేచేది 7:30 గంటకి లేచేది. అట్ట మారి ఉండకూడదు. అట ఒక మన ఎన్నం చెయ్యల్లో ఆ కపటత్వం కపటం అనేది ఉండకూడదు. అది అన్ని నేరుగా ఉండాలి, కరెక్ట్ గా. అదే ఆర్జవం అనేది. సొల్లు செயలు ఒకే మారి ఉంటే అదే సత్యం అనగా ఏం చెప్పేమో దాన్ని, ఏం ఎంచేమో దాన్ని చెప్పేది, ఏం చెప్పేమో దాన్ని చేసేది. అది ఒక ఆ నేర్కోడు ఉండంగా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఉండదు. అదావదు స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మననేని ఒకటి ఎంచేమో ఇంకొకటి చేసేమో ఉంటే మనకేని ఏం ఎంచుతామో ఏం చేస్తామో అనేది మనకే పురించదు. కొంచెం దినాలు అవుతే మనకే మన పైగా ఉండే నమ్మికే సకాపోవడం, ఏం చెప్తున్నాను మన నుంచి చేసింది వెళ్ళవదు అనే ఒక కండిషన్ మనకే వచ్చును. దాని నుంచి ఏం ముడించుతుందో కొంచెం కొంచెంగా చిన్నగా పెట్టుకోలే. మన నుంచి 7 గంటకే లేవుతా ఉండామంటే కొంచెం ఉందాది మొట్ట 6 గంటకు లేచి పడకాలే, లేకపోతే 6 గంటకు లేవుతా ఉంటా 5 గంట అట్ట మారి కొంచెం కొంచెం గాని నేటి దినం ఒక 10 నిమిషాన ధ్యానం చెయ్యాలే, లేకపోతే 10 నిమిషాన ఒక కొంచెం తెలుగు మొదట కుండి ఆ టయాలో వేరొకటి ఎంచకూడదు, వట్టి జపం మట్టు చెప్పాలే. అట్ట మరి కొంచెం కొంచెంగా మన లైఫ్ లో అభ్యాసాన్ని చేసి ఆరంభించాలి. మొదటనే పెద్దగా ఎంచి పెట్టుకుని న్యూ ఇయర్ సంకల్పం అట అని చేసేమిక వర్ష అది ఎన్ని దినాలకు చేతమో ఆ జనవరి ఓ 10 దినాలు చేతే అదే పెద్దనే న్యూ ఇయర్ రెసల్యూషన్ అట అని చెప్పుతురు. ఒక్కొక్క వర్షం 1వ తేదీ అవితే ఈ దిల్లోండి నేను ఇట్ట మారి ఉండబోయాను అట అనేసి నేను చెప్పు కూడా అందరితో చెప్పి రావడం కంటే అది 10 దినాలు కూడా చేసింది ముడించకుండా అట్టంతా ఉండకూడదు. అది ఇంతని మన అదిత చెయ్యంగా మనకు కొంచెం కొంచెంగా ఇది వచ్చింది ఆరంభించింది. దీని ఉపాయం ఏమింటే మొదట చిన్నగా ఎత్తి పలకాలి. ఒక్కొక్క స్టెప్ కానీ మన చిన్న విషయాల్లో ఈ పంక్చువాలిటీ అనేది ఇంతని చెయ్యంగా అట్ట చెయ్యబోతే మన పనిష్మెంట్ ఇచ్చుకోలే. అట్టంతా ఇది చెయ్యంగా కొంచెం కొంచెంగా మన ఎత్తగా చెయ్యంగా మొదట ఎన్నానికి సొల్లుకుని నేరుగా ఉందా అట అని ఆ వాయుమైంది కడపించాలే. అనక సొల్లు చెప్పేదే చేసింది ఆరంభించాలే. ఏం చెప్పేము అనే దాన్ని గమనం పెట్టుకుని దాన్ని కరెక్ట్ చెప్పి పలకాలి. నా నుంచి ఇది ముడించదా అనేదాన్ని కూడా 2 మాటలు యోసించి చూసి ఆనక దాన్ని చెప్పాలే. ఊరికే తోంచిన దానింత చెప్పి అది ఎంచేది, తోంచిన దానింత అని చెప్పేది అట్టంతా ఉండకుండా మన క్లియర్ అది చెయ్యంగా ఈ ఆర్జవం అనే గుణం మనకు వచ్చిందిగా ఆరంభించును. ఈ ఆర్జవ గుణం ఉండగా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మనకు ఉండదు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఉండదు. ఇప్పుడు ఒక కచేరీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకు ఒక కచేరీ నడివించారు అంటే ఆ శృతి చేర్స్తేక అన్ని ఇన్స్ట్రుమెంట్ ని అదే శుద్ధిలో ఉండాలి. లేకపోతే అపస్వరంగా ఒక సైడ్ ఇంకో సైడ్ వేరే మారి సర్దుచ్చుకుంటా ఉన్నా అన్ని ఒకే దిల్లో ఉంటేనే చెవిలో వినిందుకు రమ్యంగా ఉన్ను. అదే మారియే ఇది ఎంచేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఇష్టానికి ఉన్నది తింటే ఒక్కరు మనని మదిచదు. వాళ్ళు చెప్పుతారు కాంటే చెయ్యరు. దానితో ఒక పొరుటు గాని ఎంచగా ఆటాని సింతాని వాళ్ళని ఒక మదిచ్చరు. దానించి మన ఇంకొకరు మదిచేది అనేది ఒక మంచి
మనని మనవుடைய ఎన్నని சொல்லுని మననే మదించము అట్ట మారి అవసరం కొంచెం దినాలు అవంగా ధ్యానించి అది ఇంతని గమనంగా పెట్టుకోవాలి. அடுத்து వచ్చి ఆచార్య ఉపాసనం. ఆచార్య ఉపాసనం అంటే మనకు తెలుసును మెడిటేషన్ అనేది. ఆచార్య ఉపాసనం అంటే గురువు చేసే సేవై. ఇక్కడ మన గురు సేవై అనేప్పటికి పணிவிடை. ఇది గురుహే చెయ్యాలి అట అనేసి అதாவது గురువు అంచిన ఇప్పుడు ముందరంతాని గురుకులాలో చదువుతూ గురువు చేసే సేవ చేసే ఒక భాగ్యం తవుళ్ళను అట అనేప్పటికి అది మన చేసిందుకు ఒక వాய்ப்புగా అమంజడు. ఇప్పుడు వేరే వేరే తావులో ఉన్నప్పటికి మన ఆ సుట్టుకు దోరుకు మన నుంచి పணிவிடை చేసింది వెళ్ళవడం దోరుగా అవశ్యంగా ఉందో అక్కడ ఆ తావులో దోరుకు చెయ్యాలను వాళ్ళకి చెయ్యచ్చు. అదే ఈ ఆచార్య ఉపాసనం అనేది. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇదిలో మెయిన్ గా మన గేఫాలు పెట్టుకునేది వచ్చి ఈ ఉపాసనం అనేప్పటికి ధ్యానం అనేది. ఈ శాస్త్రాన్ని వేదాన్ని మన వழிపడేది అదే ఉపాసనం అంటేనేని దాన్ని మన మనసులో కంటిన్యూస్ గా ఎంచేది, దాన్ని ధ్యానం చేసేది అని అర్థం. ఈ గురువు వచ్చి ఏం చేసేరుంటే ఆ సంప్రదాయంగా ఏ మొరైలో చెప్పించారో దాన్ని మనకి ఆ మెథడ్ ఏ మెథడ్ లో రెగ్యులర్ గా చెప్పించుకొచ్చారో మెథడికల్ ఎట్టా క్లాస్ ఇది పోతా ఉందో ఆ శృతిని ఆ వేదాన్ని ముందటి కాలాల్లో గురువులు ఎట్టా పరంపరగా చెప్పించుకొచ్చారో అదే మెథడ్ లో అందరికి చెప్పించు ఆ పరంపర మారకుండా ఆ సంప్రదాయంగా ఎట్టా వచ్చిందో దానిలోండి మారకుండా క్లియర్ గా చెప్పియాలి. ఆ క్లారిటీతో ఆ తెలివితో చెప్పించేప్పటికే అది వచ్చి అందరికి గుంజునే దానిలో వచ్చి ఆ మాత్రం అనేది ఉండకూడదు. దానికి మన చూసినామిక ఒక గురువు అనేది ఎట్టా ఉండాలి. తత్విద్ది ప్రణిపాదైన పరిప్రశ్నేన సేవయా అది చూసేప్పటికి శ్రోత్రియం బ్రహ్మనిస్తారు అట అనేసి చూసాము. గురువు అనేవాళ్ళు శ్రోత్రియంగాని ఉండాలి, విన్నవాళ్ళు గాని ఉండాలి, దానిలో నిష్ఠలో ఉండేవాళ్ళు కానీ ఉండాలి. అట్ట ఉంటే అట్ట మారి ఉండే ఆ శృతిలో ఉండేదాన్ని మారకుండా చెప్పింది తెలాలి. అదావదు ఇప్పుడు మన చూసేమే గీతలోనేని ఒక తావులో ఒక మారి ఉంది, ఇంకో తావులో ఇంకొక మారి ఉంది. ఆ కాంట్రడిక్షన్ తా అట్ట మాటంగా వేరే వేరే తావులో వేరే వేరే మారి చెప్పేప్పుడు మన మనసుకు కుழப்பம் వచ్చింది ఛాన్సెస్ ఉంది. అర్జుననే ఎన్ని తావులు అడిగండి ఈ కుழப்பం నాకు వస్తుంది అట అనేసి అట్ట మరి కుழப்பం వచ్చే తావులో దాన్ని క్లారిఫై చేసేందుకు దాన్ని క్లియర్ గా పురింజుకున్న గురుగా ఉంటేనే దాన్ని చెప్పిత్రే. దానిచ్చి ఆ సంప్రదాయాలు వచ్చిన వాళ్ళుగా ఉండాలి. అది వద్దే ముఖ్యం. அடுத்து ఇక్కడ వచ్చి మనవుடைய வில் అదావదు నే దీన్ని పురింజుకునేను అనే ఆ విల్గా అక్కడ పనియే లేదు. ఇప్పుడు నే కన్ను ఇట తెరిసినంటే ముందాతి ఆబ్జెక్ట్ పొరుళ్ళు ఉన్నందింటే అది ఆటోమేటిక్ గా కన్ను వచ్చి ఆ జ్ఞానాన్ని ఎత్తుకుంటుంది. నా ముందాతి పుస్తకం ఉంది అనేదాన్ని అది ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం వచ్చును. లైట్ ఉంది, ఆ పోదుమాన అలవు మనకు వెలిచం ఉంది, పొరుళ్ళు ఉన్నది అంటే ఆటోమేటిక్ కన్నులో వచ్చి ఏ విధ కోళారు లేకపోతే ఈ పొరుள் ఇక్కడ ఉంది, ఇట్ట మారి ఉంది, కంప్యూటర్ ఉంది అంటే ఇవాళ కంప్యూటర్ తెలిసింది, ఇవాళ ఈ సబ్జెక్ట్ ఆ కంప్యూటర్ లో ఉంది అనేది ఇంతని ఆటోమేటిక్ గా మన కన్నుకి తెలిసిపోను. అక్కడ మనవుடைய థింకింగ్ అక్కడ బుద్ధిగా అక్కడ పని ఉందా? కండిపుగా లేదు. అక్కడ ఇది ఉంది అనేదాన్ని తెలుసుకుందుకు మనకు వచ్చి వద్దే ఇదిగా అంతా మన విల్ఫుల్ గా యోచించాల్సిందా అక్కడ అవశ్యం లేదు. అది ఆటోమేటిక్ గా వచ్చే జ్ఞానం. మన అహంకారం అనేది లేకుండా ఉన్నప్పటికీ దానిచ్చే శ్రద్ధ అనేదాన్ని వద్దే ముఖ్యంగా చెప్తారు. శ్రద్ధ ఉండంగా ఈ గురువు చెప్పే విషయాల్లో
గురు చెప్పుతా వచ్చేప్పుడు ఇక్కడ మన వచ్చి దాని మనవుடைய విరుపు వెరుపుతో దాన్ని చూడకుండా శ్రద్ధతో దాన్ని అక్సెప్ట్ చేసుకునేప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆ జ్ఞానం వచ్చింది ఆరంభించిన ఆ పక్వం అనేది వచ్చింది ఆరంభించింది. దానిలో వచ్చి ఆ శ్రద్ధ అనేది వద్ద ఇంపార్టెంట్ గా చెప్పారు. దేనికి అంటే ఈ అహంకారం నందింట మనవుడి దేని చిట్ట చెప్పారు ఇది కరెక్టా ఉన్నా అటాని సింతాని మనకు ఒక ఆ విరుపు వెరుపులు ఇట్టంతా చెప్పారు ఇది సరిగా వచ్చిన అటాని సింతాని ఒక ఎన్నం వచ్చింది ఇంట శ్రద్ధ లేని తన్మయి వచ్చింది ఇంట మనకు ఆ జ్ఞానం వచ్చి క్లియర్ గా తగులదుంట. దాని వచ్చి ఆ శ్రద్ధ ఇది వచ్చి ప్రమాణం. శృతి అనేది వచ్చి శాస్త్రం అనేది ప్రమాణం, శబ్ద ప్రమాణం అంటారు. ఆ శబ్ద ప్రమాణం మనకు ఓపెన్ గా క్లియర్ గా తగులుతుంది ఆ గురు మూలంగా, శ్రోత్రియ బ్రహ్మ రిజిస్టర్ మూలంగా మనకు క్లియర్ గా తగులేప్పుడు దాన్ని మన తెలివిగా పురించుకోలే. ఆ తెలివిగా పురించుకునేదానికి మన అహంకారం అక్కడ తేవనే లేదు. అహంకారం సెయల్ చేసేప్పటికే కావాలనే తవర ఒక జ్ఞానం అనేది వచ్చేప్పుడు అక్కడ అహంకారం అనేది ఉండాల్సిన అవసరం లేదు. శ్రద్ధనే అక్కడ ఉండాలనే తవర అహంకారం అక్కడ ఉండకూడదు. అదే దానే ఆచార్యోపాసన అనేది వచ్చి ఆచార్యానికి అంచున ఉండేది అని అర్థం. ఆ ఆత్మజ్ఞానానికి అంచున ఉండేది అనేదే అక్కడ ఆ డైరెక్ట్ మీనింగ్. ఆ శ్రద్ధతోని దీని ఏ చెప్పారో దానిలో ఆ అవేర్నెస్ తోని మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చెప్పారో అది వచ్చి ముழுமைగా రోగా మనకుని వచ్చేందుకు ఆరంభించిన అదే ఇక్కడ ఉండేది. ఆచార్య ఉపాసన అనేది మూలంగా మన తెలుసుకోవాల్సింది. அடுத்து శౌచం. శౌచం అనేది వచ్చి మనకు ఏற்கனவே తెలిసిన శౌచం అంటే తూய்மை. అది వచ్చి ఇంటర్నల్ అహముఖంగా అహ తూய்மை வெளி తూய்மை. வெளி తూய்மை అనేప్పటికి మన ఏற்கனவே అన్నిని ఇల్లుని క్లీన్ గా పెట్టుకునేది, తెరువులని క్లీన్ గా పెట్టుకునేది, మన ఒక్కొక్క మన జామాలు, మన డ్రెస్, మన ఒళ్ళు అన్నినేని క్లీన్ గా పెట్టుకునేది పుర తూய்மை. అహ తూய்மை అనేప్పటికి మన మనసుని మన క్లీన్ గా పెట్టుకునేది. మనసుని ఎట్టా క్లీన్ గా పెట్టుకుందోలోను అది వచ్చి మనవుடைய ప్రేయర్ మెయిన్ గా ప్రార్థన మూలంగాని ప్రతిపక్ష భావన అటాంటి చూసామి. ప్రతిపక్ష భావన అంటే ఏమి మనకు విరుపు ఉంది అంటే దాని పట్రిన్మయితో దాన్ని సరిచేసుకునేది. దాని ఉடைய ఎదిర్మறையான గుణాన్ని పెట్టుకు ఆ గుణాన్ని మన ఎత్తుకుచ్చుకునేది. పొరాமை ఉన్నందింటే అది ఇంకొకరి పైగా పొరాமை ఉన్నందింటే దేనికోసం పొరాமை అవుతుంది, వాళ్ళకి ఉయర్ந்த గుణం ఏదో ఉంది అటంటే మనకు పొరాமை అవుతుంది. ఆ ఉయర్ந்த గుణం ఈశ్వరుடைய విభూది అటాంటి ఎంచే దాని మూలంగా దాన్ని సరిచేసుకునేది. ఇట మరి మన ప్రతిపక్ష భావన మూలంగా ఈ మన మనస్సుని ఫ్రీ చేసుకోవాలి, తూய்மை చేసుకోవాలి. ఒకటి ప్రేయర్, దేవుణ్ణి ప్రార్థన చేసే దాని మూలంగా ఏమన్నా నాకు ఈ గుణాలు వచ్చేదానికి నీ అనుగ్రహం కావాలే, నాకు ఎన్ని ముయற்சி చేశాను కాంటే నా నుంచి దిల్లో నా నుంచి వెళ్ళవలేదు, లేకపోతే ఏం మనవుடைய డ్రాబ్యాక్స్ ఉందో దాని మనసార దేవుడితో చెప్పి దాన్ని ప్రేయర్ చేసుకునేది. అది ఒకటి. ఇంకోటి ప్రతిపక్ష భావన. ఈ గుణాలని ఎత్తుకొచ్చేదానికి మన తూய்மை అనేది వచ్చి వద్దు ముఖ్యం. ఈ నర్గుణాలు ఎత్తురంగారంగా మనస్సు వచ్చి తూய்மை అవును దాన్ని మన ఎత్తుకొచ్చుకోవాలి. அடுத்து వచ్చి స్థైర్యం. స్థైర్యం అనేది వచ్చి విల్ పవర్, ధృతిహి ఉరుది అనేదాన్ని చెబుతారు. పెర్సివరెన్స్ అంటే ఏ తడంగులు వచ్చినాலும் దాన్ని మన మొదటనే చూసిందా ఉందర పెర్సివరెన్స్ అనేదానికి ఒక నీళ్లు పోతుంది, అక్కడ పళ్ళం వచ్చినాలు సరి మేడు వచ్చినాలు పళ్ళం వస్తే ఆ పళ్ళాన్ని నిండించి ఆయన నీళ్లు పోతా ఉన్నాను. మేడు వచ్చిందంటే ఆ మేడు పైగా ఆ ఎంత అలవుకు ఆ ఇది ఉందో దాని మేడు దాకా నీళ్లు ఉయర్ంది దాని పైగా పోయే తన్మై ఉండేది.
అట్టా మరి మనకు తడంగల్ అనేది రానే చేసిన వాళ్ళకి అంటే తడంగల్ అనేది రానే చేసిన అనే దాన్ని పురించుకుని ఏం తడంగళ్ళు వచ్చినాலும் దానిలో ఆ ఉరుదితో ఏం ఉరుది ఉండాలి, నేను ఆ మోక్షాన్ని ముక్తి అనేదే నావుடைய లక్ష్యం. ఆ లక్ష్యానికి ఏం తడైలు వచ్చినాலும் దాన్ని నేను పొరుమైగా దాన్ని సహించుకుని ఏం చెయ్యాలనో దాన్ని చేసి నేను దీనికి అడజేదాన్ని దాని ఉదాహరణ నా ముయర్చిని అభ్యాసాన్ని చెయ్యనే చేతును అనేసి పోయేదే. ఇక్కడ ఆ విల్ పవర్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని మనం వచ్చి కొంచెం కొంచెం కానీ ఆ గుణాలని ఎత్తుకొచ్చుకుని మన ఆటోమేటిక్ గా ఆ మేలాన నిలైకి ఆవల. இதுல வச்சு 3 கிரேட்ஸ் చెప్పినారు சாமி. அதாவது ఒకటి ముయర్చియే చెయ్యండి, తమస్లో ఉండేవాడు ముయర్చియే చెయ్యండి. వాడిని ఏం చేసిన కొంచెం తడైలు వస్తేనేని ఏం చేసిన చేసే செயல்ని ఉడుస్తును అనగా. రెండోది వాడిని ఏం చేసిన ఏదైనా తడలు కొంచెం వచ్చేప్పుడు ఉడిసేవాడు మొదటి వాడి తమస్లో ఉండేవాడి. ఆరంభించనాలు ఏదైనా ఒక్కటి లైట్ వచ్చేప్పటికే నిలువుస్తుంది పనిని. ఇంకొకటి அடுத்த స్టేజ్ వాడు ఏం చేస్తున్నంటే తమస్లో ఉండేవాడి స్టార్టే ఆరంభించండి. రెండవది మధ్యమాలో ఉండేవాడి ఆరంభించని ఏదైనా కొంచెం తడలు వస్తే నిలువుసును. మూడవది ఉండేవాడి వచ్చి ఎంత వద్దే తడలు వచ్చినాலும் దాని వెనకాని దాన్ని అన్నిని తీర్పు చేసుకు ఆనకాని వండు ఎంత కష్టపడాலும் ఒకటినే లేకుండా పోతున్నాலும் ఎంత శ్రమాలు పడినాலும் ఆనకాని దాన్ని ఎదురు ఫేస్ చేసి బైగా వచ్చుకునేనే ఉన్ను. ప్రచన వచ్చును దాన్ని తీర్వు చేసి తిరిగి అన్ని ప్రచనని పొరుమే కాని నిదానం గాని హ్యాండిల్ చేసి బైగా వచ్చింది వాడి నుంచి వెళ్తున్నా. అట్ట ఉండేవాడే వద్దే ముఖ్యం. దాని ఇక్కడ స్థైర్యం ఆ ఉరుదితోని దాని మన బయట వచ్చిందుకు చూడాలి, ఆ ప్రచనలోని బయట వచ్చిందుకు చూడాలి. మన దీనికి కథ ఏమి ఎగ్జాంపుల్స్ చెప్పిండారంటే గంగా అవతారణం, గంగే భగీరథ ప్రయత్నంతో చిత్రయ్య గంగని ఎత్తుకొచ్చేదాని ఈ కథ అంతా మన ఏற்கனவே చూసిందాము. ఆ భగీరథ ప్రయత్నాలు వాటి భగీరథన్ ఆ గంగని ఎత్తుకొచ్చేదానికి ఎంత సర్వపడాంటే అనేదాన్ని చూసినాము. ఒక్కొక్క తడలు ఉంచేప్పుడుకుని దాన్ని ఎట్టా తీరు చేయాలో చేసి அடுத்த ముయర్చిని வந்து செத்தா ఉండే దాన్ని కడేస్టా ఇది చేసి ముడిచింది వెళ్ళవింది. అదే మరి సముద్ర మతనం అమృతం కడంచేపుడుకు వాళ్ళకి నిండా ప్రచనలు వచ్చింది. దేవర్లు అసలు అన్నిని వాళ్ళు ఎట్టా పొరుமைగా ఒక్కొక్క స్టెప్ లోని నిదానంగా చేసి దాన్ని సరి చేసుకున్నారు అనేది ఇంతని మనకు పురాణాలు వచ్చే ఎగ్జాంపుల్స్. దాని ఇంతని మన గమనాలు పెట్టుకుని ఈ పురాణాలు ఇంత దేనికి చెప్పిండారు. మహాభారతం ఇతిహాసం వాళ్ళకి ఇప్పుడు పాండవులు అన్ని నేను ఎంత కష్టపడారు దాంతా సహించుకుని వాళ్ళు ఆ ఉరుదితోని ఉండిన దాని నుంచే ఆ ఒక ఈ భారతం అనేది ఇంత పెరుమైగా మాట్లాడేము అంటే ఈ వాళ్ళుடைய లైఫ్ నుంచే అట్టా ఉరుదిగా వాళ్ళు ఉండిన దాని నుంచే ఆ ధర్మం నుండి ఏ ఇది ఉత్తనాలు దానిలోండి విలగకుండా వాళ్ళుடைய బిడలు పోయినారు. అన్ని ఎంత కష్టాలు ఉంటున్నాலும் అన్నిని సహించుకుని పొరుமைగా ఉండిందానించే దానింతా వాళ్ళ నుంచి అచీవ్ చేసింది వెళ్ళవింది. దాని నుంచి అదింత గమనాలు పెట్టుకుని మన లైఫ్ ని లీడ్ చేయాలి అనగా దీనికి ఏం ఉపాయం అనేప్పటికి మనకు మొట్ట తిదిక్ష ఉండాలి అనగా ఆర్వం ముముక్షుత్వం బాగా ఆర్వం నిండా ఈ ఉరుది ఎప్పుడు వచ్చును అంటే మొట్ట సహిపుతన్మై ఉండాలి, పొరుమైతో ఆ సహిపుతన్మై ఉండాలి అనగా ఆర్వం ఉండాలి, విరుపం ఉండాలి. నేను ఒక సేల్ చేశానంటే దానిలో ఆ విరుపం అనేదాన్ని మనం ఎత్తుకొచ్చుకోలే అనగా మన తగుది మన తిరమై ఏమి అనేదాన్ని వాచ్ చేసి ఆ తగుదికి తగుందేట్టుగా మొట్ట ఎత్తుకోలే. మన సేల్ చేసేముంటాయి ఏ సేల్ ఎత్తుకోలే అనేదాన్ని గమనించి మన తిరణకు తగ్గట్టు ఎత్తుకునే పోవలే. వద్ద పెద్దగా విషయాలు
ఏది అల్ప విషయాన్ని మొట్ట ఇది చేసినా ఉంటే అదిని వద్దే అల్ప విషయంగా ఉంటే అప్పుడుని మనకు కాన్ఫిడెన్స్ రాదు. వద్ద పెద్దగా ఎత్తుకుంటున్నాலும் తోల్వి వచ్చింది అంటే 2-3 మాట మన తోల్వి వచ్చింది అంటే మన నుంచి அடுத்து మూసేసింది లేదు. దానిచ్చి మన ఇదింతని ఆ లిమిటేషన్ మనவுடைய తడలు ఏమి, మనவுடைய ఎల్లై ఏమి, మనவுடைய తిరణ్ ఏమి అన్నిని గమనాల పెట్టుకుని మన చెయ్యాల. ఎక్కడ బలంజియ్యాల, ఎక్కడ విట్టు కొడతాల, ఎక్కడ మన వచ్చి ఉడిసియకుండా పోవల అనేది తాని ఆ గమనంతా ఉండంగా ఆ కామన్ సెన్స్ అంతా కండిపుగా ఉండాలి. అట్ట ఉండంగానే మన నుంచి పైగా వచ్చింది వెళ్ళవను. ఇదంతా వద్దే ముఖ్యం. అది ఉంటేనే మన నుంచి ఉరుదిగా ఉండిందలోను. లేకపోతే ఈ ఉరుది అనేది విదిన్ సెకండ్స్ లో మాయంగా సకాపోడు. మన నుంచి ఏ కార్యం ఎత్తినాலும் ఆ ఉరుదిగా ఉండిందలో ఎప్పుడు ఉండిందలోను. ఇదింత గమనాలు ఉంటేనే ఎక్కడ ఉడిసియాల, ఎక్కడ ఉడిసియకూడదు, ఏం చెయ్యాల, ఏం చేస్తా ఉండాము అనేది ఇంతని ఆ గమనంతా మారకుండా ఉంటేనే మనకు ఆ ఆన్మీக முன்னேற்றம், ఆ பக்குவம், మనసునుடைய பக்குவம் అనేది ఆ ఉరుది అనేది ఇంత వచ్చును. సరే, அடுத்து కడేసి ఈ శ్లోకాలో కడేసి గుణం ఆత్మ వినిగ్రహ. ఆత్మ వినిగ్రహ అనేది వచ్చి ఆన్మీக முன்னேற்றாనికి మనకి ఏం కావాలనో, అదావదు సెల్ఫ్ మాస్టరీ అంటారు. ఆత్మ అనేది వచ్చి ఇక్కడ వచ్చి మనోடைய మనసు సూక్ష్మ శరీరం, ఆ సూక్ష్మ శరీరానుடைய ஒழுக்கம் ஓரளவு దాని ఎట్టా నెరిపడతాల, దాని కరువిగా ఎట్టా యూజ్ చేసిందుకు తెలాల. మనకొచ్చి మన ఏమించేమో ఈ మనస్సు ఎట్టా పోతుందో దాని తగ్గట్టుతా పొయ్యి పழగేమో. అట్ట లేకుండా దాన్ని కరువిగా ఎట్టా భయపడతాలని మనకు తెలాల. ఈ బుద్ధియే కర్త. బుద్ధిని పెట్టుకుని, బుద్ధిలో ఉండే జ్ఞానాన్ని పెట్టుకుని ఈ మనస్సు, ఒళ్ళు, ఇంద్రియాలు దీని అన్నిని కరివిగా యూజ్ చేసిందుకు మనకు తెలాల. అదే ఆత్మ వినిగ్రహత అనేది. బుద్ధిని కర్తగా పెట్టుకుని, బుద్ధి సారథి. ఆ బుద్ధిని వచ్చి మన దీనిలో కఠోపనిషత్తులో చూసిండాము. ఆ బుద్ధి సారథి, యజమానన్ ఆత్మ రోగం ఉన్నాండు జీవాత్మ వాడు ఏం అడజాలే ఇచ్చేండో దాన్ని క్లియర్ గా మన పురించి పెట్టుకుని ఈ మనస్సు వచ్చి కడివాళం, ఆ కడివాళాన్ని పట్టుకుని అన్ని సెన్స్ ఆర్గన్స్ అన్ని నేని కుదిరేలు కేర్ వచ్చి మన బాడీ దాన్ని కరెక్ట్ గా ఓటిని తెలాల. అదే ఈ ఆత్మ సెల్ఫ్ మాస్టరీ. ఈ 17 ఇన్స్ట్రుమెంట్స్ మన కరివిలు, 5 ஞானேந்திரியாலு, 5 கர்மேந்திரியாலு, 5 பிராணன்లు, మనவுடைய మనస్సు, బుద్ధి, ఈ 5ని ఏని మన కరెక్ట్ గా కరివిలుగా ఎట్టా ఉపయోగపడతడం అనేది తెలిసి భయపడుతుంది మనకు తెలాల. ఇదింత కరివిలు. మనసే నేను అటెన్స్ ఎంచితే ప్రச்சனை వస్తుంది. మనసు పోయిన పోగులంతా పోతాంటు. మనసు కరివి దాన్ని ఎట్టా ఉపయోగించుకోవాలి. బుద్ధి కరివి నే యజమానన్ దాని ఆ బుద్ధిని ఎట్టా యూజ్ చేసుకోవాలి అనేది ఇంత పురించి దాన్ని చేసి పలకాల. ఈ బుద్ధి చెప్పేదాన్ని మనసు విని నడాల. మనసు కర్తాగా అవి రాకూడదు. మనసు సుతంత్రంగా ప్రవృత్తి, అది తన ఇష్టానికి పని చేసింది ఆరంభిస్తే అది కష్టం. ఇదింత మనకొచ్చి కష్టనే సొలబల. మనస్సు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి అనే ఆ అవేర్నెస్ అంతా మనకు తెలాల. మనస్సుని ఫోర్స్ చేసింది వెళ్ళదు. నువ్వు ఇట్టనే ఉండాలి అంటే అనేసి మనం ఫోర్స్ చేసింది వెళ్ళదు. అదే టయాలో మనకొచ్చి క్లియర్ దాన్ని పురించబెట్టి ఈ మొట్ట 2 ముఖ్య కారణానికి మనస్సు సంజలపడుతుంది. ఒకటి వచ్చి విషయం, వెలి సూళ్ళలే, ఇంకొకరుடைய நடத்தை, గుణాలు, అన్నినేని మన మనసుని తూండి ఉడిసేట్టుకున్న ఆ విషయాలు అన్నినేని ఇది వచ్చి మనస్సు సంజలపడేదానికి ఫస్ట్ కారణం. ఇంకోటి వచ్చి స్మృతి, నిனைవులు. పాంతది ఇట్ట నడిచింది, వాళ్ళు ఇట్ట నడుచుకున్నారు, అట్ట నడుచుకున్నారు. దీనికోసం కూడా మనసు సంజలపడను. కాబట్టి దీని రెండుని మన తనిమైలో రిలాక్స్డ్ గాని తిరిగి యోసించి చూడాలి. దేని చిట్ట వింది, ఏనిచి వాళ్ళ ఎట్టా ఉన్నది, మన మనసు ఎట్టా ఉన్నది, వాళ్ళ స్వభావం ఎట్టా ఉన్నది,
దేనికోసం వాళ్ళు అట్లా చెప్పినారు అనే దీంతోని తిరిగి మన అవేర్నెస్ ఎత్తుకొచ్చి యోచి చూసినా ఉంటే ఆహా మన ఇది అన్నినే కరివి మనం ఒక పట్టు పెట్టుగా అభిమానంతో రాగద్వేషతో செயல்பడిన దానించే ఇట్టంతా నడిచింది అనే దాన్ని మన పురించుకుందుకు వెళ్ళవును. అది మారంగా ఈ మనకు సెల్ఫ్ మాస్టరీ అనేది అదాவது మనని మేనేజ్ చేసుకునే அளவு ఆ పక్వము వచ్చింది ఆరంభించను. నా మనసు బుద్ధి ఈ ఒళ్ళు మనసు బుద్ధి అన్నిని కరెక్ట్ మన పెట్టుకుందుకు ఆరంభించదు. ఆసనాస్ అంతా చేసి మన ఈ అన్నమయ కోసాన్ని ఎక్సర్సైజ్ అంతా చేసి మన ఈ ఒళ్ళుని ఆరోగ్యం చేసుకోవచ్చు. ప్రాణాయామ చేసి ఈ ప్రాణమయ కోసాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అనగా మనసుని ఈ జపం ధ్యానం అదింత పలహేదిలో మన సరి చేసుకోవచ్చు. ఇట ఒక్కొక్కటిని ఎట్టా చెయ్యాలా ఏం చెయ్యాలా అనేది గమనించి మన చెయ్యంగా మెయిన్ గా వైరాగ్యం అభ్యాసం ఇది అనగా మంచి గుణాలని ఈ జ్ఞానంని తెలంగా కొంచెం గాని దీంతో మన నుంచి చేసిందుకు వెళ్ళవును. దీంతో ఒళిగా ఈ ఒక శ్లోకాన్ని ముట్టిస్తాం.